Hello aspirants. So welcome back to Competitive Hunters. So in this session, we will discuss about English SSC CGL. So SSC CGL exam kuda upcoming or of the upcoming exam in 2025. So SSC aspirants అందరికీ CGL ఒక డ్రీమ్ క్రాక్ చేయాలి అని చెప్పి సో అలాంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి సో పీవైక్యూస్ నేను చేస్తున్నాను ఎస్ఎస్సి సిజిఎల్. సో ఇంగ్లీష్ ఆల్రెడీ 2024లో జరిగిన ఇంగ్లీష్ పేపర్ ని ఇప్పుడు మనము క్లీన్ గా మనం చూసుకుందాము. ఓకే, సో దిస్ ఈస్ ది ఛానల్ కాంపిటేటివ్ హంటర్స్. సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అన్ని ఎస్ఎస్సి రైల్వేస్ బ్యాంక్స్ కి సంబంధించిన ఎగ్జామ్ ప్రిపరేషన్ కి మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీకు ఫ్రీగా ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ మీకు ఇక్కడ ఫ్రీగా మీకు యూట్యూబ్ లో అవైలబుల్ చేస్తాను నేను. ఇక్కడ మీకు ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. యూ విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్స్. సో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ లో మీకు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మీ ఎగ్జామ్ లో ఉన్నట్లయితే సో ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది టు క్రాక్ యువర్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ కి చూద్దాము మనము. సో ది ట్రైనర్ ఇక్కడ మనకి ఏం కనిపెట్టమని చెప్తున్నాడు, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇన్కరెక్ట్ గా స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని చెప్పి కనిపెట్టమంటున్నాడు. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫైండ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కనిపెట్టి మనం దాని కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని చెప్పి చెప్పాలి. సో ఇక్కడ అన్ని కూడా గేజ్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో గేజ్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? సో ఇది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో గేజ్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి GAUGE. ఓకే, సో ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉంది కరెక్ట్ స్పెల్లింగ్? ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హీ మీనింగ్. సో ఇక్కడ ఏం కనిపెట్టమని చెప్తున్నాడు? మీనింగ్ కనిపెట్టమని చెప్తున్నాడు. సో హీ వాక్డ్ లీజర్లీ టువర్డ్స్ ది ఎంట్రన్స్. సో లెజర్లీ అంటే మీనింగ్ ఏంటి? కింద ఆప్షన్స్ చూద్దాం. సో లెజర్లీ అంటే మనకి స్కూల్స్ లో కూడా మనము క్లాసెస్ టైమ్స్ షెడ్యూల్స్ అప్పుడు మీకు ఇది లేజర్ పీరియడా, నేను క్లాస్ తీసుకుంటాను, మీకు ఎప్పుడు లేజర్ పీరియడ్ ఉంది ఈరోజు రేపు అని చెప్పేసి టీచర్స్ అడుగుతూ ఉంటారు. సో లేజర్ పీరియడ్ మనం లీజర్ అంటాము నార్మల్ గా, అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ లేజర్ అనమాట దానికి. సో లేజర్ ఇస్ ది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో లేజర్ అంటే ఏంటంటే ఏమి హరి బరి ఏమి లేకుండా ఫ్రీగా ఉండే ఒక స్టేట్ ని మనం లేజర్ అంటాము. ఓకే, సో ఇక్కడ మనకి అప్రోప్రియేట్ మీనింగ్ మనం చూసుకుంటే వితౌట్ హేస్ట్, ఎస్ అంటే ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి హరి బరి ఏమీ లేకుండా ఫ్రీగా ఉండే ఒక స్టేట్ ని మనం లేజర్ అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంగ్లీష్ యాక్చువల్ గా చెయ్యాలంటే చాలా మందికి కూడా ఇంగ్లీష్ ఓన్ గా చదవాలి అంటే చాలా హెడేక్ అనిపిస్తూ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ ప్రాక్టీస్ చేయాలన్నా. సో ఇలాగ ఏంటంటే ఒకరితో కంబైన్డ్ అయ్యి మనము ప్రాక్టీస్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ తో కానివ్వండి, లేకపోతే ఇలాంటి సెషన్స్ లెక్చర్స్ వింటూ ఉంటే మీకు ఈజీగా మీకు చేసేయచ్చు. చాలా మంది ఇంగ్లీష్ చదవాలి, మేబీ అది ఇంగ్లీష్ ఈజీ ఉండొచ్చు, బట్ అంతగా ఇంట్రెస్ట్ రాదు ఇంగ్లీష్ చేయాలన్నా, ఇజెంట్ ఇట్? సో అందుకని ఇలాంటి సెషన్స్ మీరు వాచ్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఈ ఛానల్లో అవైలబుల్ చేస్తాను నేను, అన్ని కూడా పోస్ట్ చేస్తాను సెషన్స్ అన్ని. సో ఇక్కడ మీకు సీక్వెన్స్ జంబుల్డ్ పారా జంబుల్డ్ ABCD ఇచ్చేసాడు. సో మీకు సీక్వెన్స్ లో మీరు దీన్ని ప్లేస్ చేయాలి. సో ఇది చాలా హెడేక్. జనరల్గా చాలా మంది విసుగొస్తూ ఉంటది, కానీ చిన్న టెక్నిక్స్ మీరు తెలిస్తే ఇది ఈజీగా మీరు పెట్టచ్చు. దీనికన్నా ఈజీ ఇంకోటి ఉండదు మీకు ఇంగ్లీష్ లోని. సో ఫస్ట్ మనము అన్ని కూడా చదువుకోవాలి, లైన్స్ అన్ని కూడా జస్ట్ పైన దానికే అన్ని మీనింగ్ అంతా కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఏ పాయింట్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టెర్రాకోటా. ఓకే, టెర్రాకోటా ఆర్మీ ఆఫ్ అప్రాక్సిమేట్లీ. సో టెర్రాకోటా ఆర్మీ అప్రాక్సిమేట్ గా 8,000 లైఫ్ సైజ్డ్ మెన్ హార్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో టెర్రాకోటా గురించి వాళ్ళ అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ హార్స్ స్ట్రెంత్ మెన్ గురించి చెప్తున్నారు. సో మీకు మగధీరాలో 100 మందిని పంపించి షేర్ ఖాన్ అని అంటారు కదా, సో అలాగా వీళ్ళ యొక్క స్ట్రెంత్ వచ్చేసి 8,000 మెన్ అండ్ హార్సెస్ అనమాట. సో ఇంకా నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ది హార్సెస్ అండ్ ది మెన్ ఈస్ ఇండివిజువల్లీ
స్కల్ప్చర్డ్ బై ఏ 3-inch థిక్ టెరాకోటా క్లే అండ్ లుక్ యునీక్. సో వాళ్ళు యునీక్ గా కనిపిస్తారు అండ్ ఆల్సో 3-inch థిక్ గా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ సి కొద్దాము. షీ హున్గడి వాస్ ది ఫౌండర్ ఆఫ్ ది క్విన్ డైనాసిటీ అండ్ వాస్ ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది యూనిఫైడ్ చైనా ఇన్ 221 BC. సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఓకే, సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వస్తుంది పాయింట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ యొక్క పాయింట్ లోని మీకు ఇట్ అని ఉంది. సో స్టార్టింగ్ ఎప్పుడు కూడా మీకు ఇట్, డే, హిస్ అని చెప్పేసి స్టార్ట్ అవ్వదు. ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఇలాంటి జంబుల్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే. సో ఇక్కడ సబ్జెక్ట్ మీకు ఏ పాయింట్ లో కనిపిస్తుంది, డిలో హిస్ తో స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది కూడా మీకు సబ్జెక్ట్ కాదు, సో మెయిన్ సబ్జెక్ట్ కాదు. సో ఆబ్వియస్ గా సి అనేది ఫస్ట్ ఆప్షన్ మీకు వస్తాయి. సో మీకు ఏబిసిడి పైన చూసుకున్న సి అనేది కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి మీకు తెలుస్తుంది. సో ఓకే, సి ఆప్షన్స్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. మొత్తం ఆర్డర్ పెట్టాక ఆప్షన్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, చాలా మంది అలా చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. సో మీకు సి కనిపించిందా? ఓకే, సి అన్ని ఆప్షన్స్ లో ఉంది. సో వీ హ్యావ్ టు గో ఫర్ ది నెక్స్ట్ ఆప్షన్. ఓకే ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే సి ఫస్ట్ ఆప్షన్ ఉన్నది, ఐ మీన్ ఫస్ట్ ఆర్డర్ లో ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఆ ఆప్షన్ టిక్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అనమాట, టైం సేవ్ అవుతుంది ఇక్కడ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇట్ ఈస్ ఏ ప్లే టైం మీద, మీ మైండ్ ఇంటరాక్షన్ మీదే మీకు ప్లే అనేది జరుగుతుంది. మొత్తం కాన్సెప్ట్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ మీరు విత్ ఇన్ టైం పెట్టగలగాలి విత్ గ్రేట్ యాక్యురసీ. సో అదే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్, సో సి అనేది పెట్టి ఆప్షన్ ఉంది. సో సి తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? సో ఇక్కడ మీకు డి ఆప్షన్ మీరు గమనించినట్లయితే హిస్ అని చెప్పేసి డినోట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు పాయింట్స్ ఏం అవసరం లేదు. హిస్ అంటే ఏంటి? ఒక పర్సన్, ఒక ఒక మేల్ అంటే మేల్ పర్సన్ ని డినోట్ చేస్తే మీకు చెప్తుంది. సో మీకు ఇక్కడ మీరు ఏబిసి ఆల్రెడీ చదివి ఉన్నారు ఆప్షన్స్. సో మీకు ఏ ఆప్షన్ లోని మీకు పర్టికులర్ గా టు ది పాయింట్ మేల్ పర్సన్ ని డినోట్ చేస్తూ ఏ పాయింట్ లేదు. మీకు ఏ పాయింట్ లో చూసుకున్నా అండ్ ఆల్సో బి పాయింట్ లో చూసుకున్నా మీకు పర్టికులర్ టు ది పాయింట్ మేల్ పర్సన్ ఏమీ లేదు. సో సి లో ఒక్కటే మీకు ఆప్షన్ ఉంది. ఓకే, టు ది పర్సన్ పర్టికులర్ గా మీకు ఏంటి, షీ హుంగడి అని చెప్పేసి ఒక పర్సన్ ని పాయింట్అవుట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఆయన గురించే చెప్తూ వస్తుంది. సో ఓకేనా, సో మిగతా ఏ పాయింట్స్ లో కూడా పర్టికులర్ మేల్ పర్సన్ టార్గెట్ చేస్తూ చెప్తుంది లేదు. సో సి తర్వాత డి వస్తుంది ఆబ్వియస్ గా, ఇజంట్ ఇట్? మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చూద్దాం, సి తర్వాత డి వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, అది కూడా లాస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇలా మీరు ఎగ్జామ్ లో పెట్టాలి. ఓకే, టైం సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫోర్త్, సో ఇది కూడా పారాజంబుల్డే. సో ఫస్ట్ ఏ పాయింట్ చూద్దాం. ఇట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ సస్టెన్స్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ ఫర్ లైఫ్ టు బి లివబుల్. నెక్స్ట్, దట్ ఎనేబుల్ ఇట్ గ్రో అండ్ డెవలప్ అండ్ ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు ఫస్ట్ ఏది వస్తుంది అని అంటే మీకు ఇన్ ఆర్డర్ ఫర్ లైఫ్ టు బి లివబుల్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బి వస్తుంది మీకు ఖచ్చితంగా. సో మీకు ఇంకా ఏ పాయింట్ చూసుకున్నా సరే మీకు ఏది స్టార్టింగ్ వచ్చేటట్టు మీకు ఏది అనిపించదు కూడా. ఓకే, ఇట్ రిక్వైర్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి మీకు సబ్జెక్టివ్ కంటెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఫస్ట్, బిలోని. సో బి అనేది ఫస్ట్ వస్తుంది. సో బి అనేది ఆప్షన్ ఉందా? 2 ఆప్షన్స్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాము. సో ఇన్ ఆర్డర్ ఫర్ లైఫ్ టు బి లివబుల్, కామా ఉంది. సో కామా తర్వాత ఏమొస్తుంది? ఇట్ రిక్వైర్స్ ఇన్ ఆర్డర్ ఫర్ లైఫ్ టు బి లివబుల్, అంటే లైఫ్ ని లీడ్ చేయడానికి మనకు ఒక లైఫ్ ని లీడ్ చేయడానికి లివబుల్ వేలోని తర్వాత ఏమొస్తుంది? లివబుల్ అండ్ ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్. కామా ఉంది, కామా తరువాత మనకి అండ్ ఫేవరబుల్ సబ్స్టెన్సెస్ రాదు. నెక్స్ట్, ఇట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ సస్టెన్స్ కదా, అంటే మనము లివ్ చేయడానికి వీడి ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాడు. ఇక్కడ ఏముంది? ఫస్ట్ పాయింట్ లోని లైఫ్ టు బి లివబుల్ అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో ఇంకా ఏ పాయింట్ లో ఏం చెప్తున్నాడు? సో అంటే లైఫ్ ని లివ్ చేయడానికి మనకి ఇక్కడ ఇట్ రిక్వైర్స్, ఇట్ అంటే ఇక్కడ లైఫ్ అని చెప్పి అర్థం. సో ఇట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ సస్టెన్స్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ రెండు కనెక్ట్ అవుతున్నాయి మనకి.
ఇజంట్ ఇట్? సో బి తర్వాత బి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో బి తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏ వచ్చింది. సో ఏ అనేది ఒక ఆప్షన్ లోనే ఉంది కాబట్టి సో మనకి ఆబ్వియస్ గా సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ fill in the blank. No other book in the series captivated readers as dash as the final installment. So no other series captivated readers as dash as the final installment. So as మధ్యలోని మనకి ఏ టైప్ ఆఫ్ డిగ్రీ వస్తుంది. సో మోస్ట్, మోర్, మెనీ ఇవన్నీ ఏమి రావు మనకి. యాజ్ మచ్ యాజ్ మచ్ అనే వస్తుంది మీకు. ఇక్కడ యాస్ ఉంది, ఇక్కడ కూడా యాస్ ఉంది. సో ఇలాంటి సెంటెన్సెస్ లో మనకి ఎక్కువగా మచ్ అనే వర్డే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, యాజ్ మచ్ యాజ్ ది ఫైనల్ ఇన్స్టాల్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైన్ ఇచ్చేసాడు, సెకండ్ లాస్ట్ లైన్ కూడా ఇచ్చేసాడు. మధ్యలో వచ్చే మనం సీక్వెన్స్ మనం కనిపెట్టాలి. సో ఓకే, ఫస్ట్ లైన్ వాడే ఇచ్చేసాడు అండ్ లాస్ట్ లైన్ కూడా ఇచ్చేసాడు, మధ్యలో సీక్వెన్స్ కనిపెట్టాలి. ఇండియా హ్యాస్ బీన్ ఏ ల్యాండ్. ఇండియా హ్యాస్ బీన్ ఏ ల్యాండ్. మీకు ఇది చదవగానే మీకు ఆఫ్ అనే వర్డ్ మీకు నోట్లో ఖచ్చితంగా మెదులుతూ ఉంటుంది. ఇండియా హ్యాస్ బీన్ ఏ ల్యాండ్ ఆఫ్, హ్యాస్ బీన్ ఏ ల్యాండ్ ఆఫ్. సో ఆఫ్ అనే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కొంతమందికి రాకపోవచ్చు, మేబీ కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఇంగ్లీష్ అంతగా రాకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెంటెన్స్. సో దీని కంటిన్యూషన్ ఏమి ఉండాలి అని అంటే, అండ్ ది లర్న్డ్ మ్యాన్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ హయ్యర్ ఎస్టీమ్. సో ఇది మీకు కనెక్టివ్ గా అనిపించట్లేదు, ఫస్ట్ సెంటెన్స్ కనెక్టివ్ గా అనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ది ఏజెస్. సో ఇండియా హ్యాస్ బీన్ ల్యాండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ది ఏజెస్. ఓకే, ఇది కొంచెం కనెక్టివ్ గా అనిపిస్తుంది మనకి. సో దీన్ని పక్కన పెడదాం, మిగతా అది కూడా చూద్దాం. బట్ ఇన్ ది సెన్స్, ఎండ్ తర్వాత బట్ ఎందుకు వస్తుంది? అది సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ కాదు. ఇండియా హ్యాస్ బీన్ ఎండ్ బట్. సో మీరు నిర్దాక్షిణంగా దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, అంటే ఫస్ట్ ఆప్షన్ తర్వాత ఇది రాదు, ఆర్. నెక్స్ట్ ఎండ్, ఇండియా హ్యాస్ బీన్ ల్యాండ్ ఎండ్ నాట్ ఇన్ డీడ్ ఇన్ ది సెన్స్ దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ యూనివర్సల్. సో ఇక్కడ కూడా మీకు కనెక్టివిటీ ఏమి కనిపించట్లేదు. ఎండ్ తర్వాత డాన్ అనేది రాదు. సో ఇక్కడ మీకు ఒకటి మీరు పక్కన పెట్టున్నారు రఫ్ గా, ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి. సో ఖచ్చితంగా ఇదే ఆప్షన్ వస్తుంది. సో ఒకసారి చూద్దాము ఆప్షన్స్ లోని క్యూ అనేది ఒక ఆప్షన్ లో ఏమైనా ఉందేమో సింగిల్ ఆప్షన్ లో అని చెప్పి. ఎస్, సింగిల్ ఆప్షన్ లో ఒక ఆప్షన్ ఉంది. సో ఆబ్వియస్ గా అదే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వెళ్దాము. సో ఇక్కడ మీకు స్పీచ్ అడుగుతున్నాడు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఐ ఆమ్ డిటర్మైన్డ్ టు పబ్లిష్ మై ఫైండింగ్స్, ది సైంటిస్ట్ అసర్టెడ్ కాన్ఫిడెంట్లీ. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావాలి. సో మీకు ఇది స్పీచ్ మార్చినట్లయితే, సి ఐ ఆమ్ డిటర్మైన్డ్ టు పబ్లిష్ మై ఫైండింగ్స్, ది సైంటిస్ట్ అసర్టెడ్ కాన్ఫిడెంట్లీ. సో మీకు వెనకాల ఉన్నది ఫస్ట్ వస్తుంది స్పీచ్ లోని ఎప్పుడైనా సరే. సో ఏంటిది? ది సైంటిస్ట్ అసర్టెడ్ కాన్ఫిడెంట్లీ దట్ ఐ అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో ఐ అంటే నేను. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఐ అంటే హీ ఆర్ షీ. ఓకే, ఇక్కడ షీ అని వచ్చింది. ది సైంటిస్ట్ కాన్ఫిడెంట్లీ అసర్టెడ్ దట్, ఇక్కడ ఐ ఆమ్ డిటర్మైన్డ్ అని ఉంది. సో ఐ ఆమ్ డిటర్మైన్డ్, యామ్ ఉందంటే అది ఆబ్వియస్ గా ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. సో ప్రెసెంట్ టెన్స్ లో మీకు ఒక డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఉందంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మీరు కన్వర్ట్ చేసేటప్పుడు దాన్ని పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏది మీకు పాస్ట్ టెన్స్ లో ఉంది, దట్ తర్వాత నుంచి. సో దట్ వరకు అన్ని కూడా కామన్ గా ఉన్నాయి. దట్ తర్వాత నుంచి ఏది పాస్ట్ టెన్స్ లో ఉంది అని చెప్పి చూడాలి. సో దట్ తర్వాత షీ ఈస్ అని ఉంది. ఈస్ అనేది ప్రెసెంట్ టెన్స్. సో ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ షీ హ్యాడ్, షీ వుడ్. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించిన వర్డ్స్. షీ హ్యాడ్, వుడ్, షీ వాస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మూడు పాస్ట్ టెన్స్ కి సంబంధించిన సెంటెన్సెస్. సో ఇప్పుడు మన సెంటెన్స్ ని బట్టి మనకి ఏది పాస్ట్ టెన్స్ లో ఏ వర్డ్ వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఐ యామ్ అని ఉంది. సో మనము పాస్ట్ లో ప్రెసెంట్ లో యామ్ అని ఉంటే పాస్ట్ లో మనకి ఏమొస్తుంది? వాస్ అని వస్తుంది, అవునా కదా? యామ్, వాస్. ఓకే, సో ఇంకా మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఏంటి, లాస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి. సో ఐ యామ్ అని వస్తే మనం దాన్ని పాస్ట్ టెన్స్ లో వాస్ అని అంటాము. ఓకే,
సో ఆన్సర్ వచ్చేసి షీ వాజ్ డిటర్మైన్ టు పబ్లిష్ హర్ ఫైండింగ్స్. లాస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చాడు. వన్ హూ కెన్ నాట్ మేక్ ఏ మిస్టేక్. సో ఎవరు మిస్టేక్ చెయ్యరు, సో వాళ్ళని ఏమంటారు అని అడుగుతున్నారు. సో మిస్టేక్ చెయ్యని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, సో హ్యూమన్స్ అంటే ఎవరు ఉండరు, మిస్టేక్స్ అందరూ చేస్తారు, కానీ కంప్యూటర్స్, రోబోట్స్, ఓకే, ఇది అయితే మిషన్స్ మిస్టేక్స్ చేయవు. సో ఇక్కడ మీకు ఏం వస్తుంది? ఇంప్రెగ్నబుల్, ఇన్ఎవిటబుల్, ఇనిమిటబుల్, నెక్స్ట్ ఇన్ఫెయిలబుల్. సో మిస్టేక్ చేయని వాళ్ళని మనం ఏమంటామంటే ఇన్ఫెయిలబుల్ అంటాము. సో ఇంకా అదర్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా మనం చూసుకోవాలి కదా, అదర్ ఎగ్జామ్స్ లో వస్తే మేబీ మనకి ఇయరే వస్తే. సో అందుకని మనము ఈ అదర్ ఆప్షన్స్ యొక్క మీనింగ్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఇంప్రెగ్నబుల్, సో మీకు ఇంప్రెగ్నబుల్ అంటే అన్బ్రేకబుల్, సో బ్రేక్ కానిది ఇంప్రెగ్నబుల్ అంటే. ఓకే, విచ్ ఈస్ అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్. సో అన్బ్రేకబుల్ వచ్చేసి ఇంప్రెగ్నబుల్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. సో మై ప్రిపరేషన్ ఫర్ ది ఎస్ఎస్సి ఎగ్జామ్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే అది నేను అవాయిడ్ చేయలేను, నేను దాన్ని నిర్లక్ష్యం చేయలేను. ఓకే, సో మీరు ఇలా కూడా మీరు ఎవరైనా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చెప్పేటప్పుడు మీరు నో 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 మై ప్రిపరేషన్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఐ కాంట్ గివ్ అప్ దట్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఐ కాంట్ స్టాప్ ఇట్ ఆర్ ఐ కాంట్ పాస్ ఇట్ అని చెప్పేసి మీరు చెప్పచ్చు. సో అన్అవాయిడబుల్, అవాయిడబుల్. చాలా మంది ఉంటారు మీకు ఫ్రెండ్స్, మీరు షెడ్యూల్ వేసుకుని ఉంటారు ఎస్ఎస్సి ప్రిపరేషన్స్ అని చెప్పి, మీ ఫ్రెండ్స్ వచ్చేసేసి రేపు అదరా బయటికి వెళ్దాము అలాగా టీ తాగేసి కొంచెం మూవీ ఏదో వచ్చింది, ఆ కోర్ట్ మూవీ వచ్చిందంట కొత్తగా చాలా బాగుంది చూసొద్దాం రారా థియేటర్కి వెళ్ళి అని చెప్పి పిలుస్తుంటారు. సో అప్పుడు మీరు ఏం చెప్పాలంటే సి మై మై షెడ్యూల్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే నేను షెడ్యూల్ ని అవాయిడ్ చేయలేను. సో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాక టైం ఉంటే అప్పుడు వెళ్దాము, టైం ఉంటే చూద్దాము అని చెప్పాలి. సో మీరు సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే మీరు అదే చేస్తారు. ఓకే, లేదంటే మీ ఫ్రీ టైం ఎప్పుడు ఉందో షెడ్యూల్ బట్టి మీ ఫ్రీ టైం ఎప్పుడు ఉందో మీ షెడ్యూల్లో చూసుకుని అప్పుడు ఓకే ఫలానా టైంకి వెళ్దాము అని చెప్పేసి చెప్పాలి. అది కాకుండా మీరు వాడి మాటలకి టెంప్ట్ అయిపోయి మీరు కనుక మీ షెడ్యూల్ ని పక్కన పెట్టేసి మీరు కనుక వెళ్ళిపోయారంటే యు ఆర్ నాట్ ఏ సిన్సియర్ ఆస్పిరెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్ఇమిటబుల్. సో ఇది అనేది ఏంటంటే ఇమిటేట్. మీకు ఈ వర్డ్ లో ఏం కనిపిస్తుంది? ఇమిటబుల్ లో ఇమిటేట్ ఇజంట్ ఇట్? సో ఇమిటేట్ అంటే ఏంటి? ఒకరిని మనము వాళ్ళు మాట్లాడే తీరుని సేమ్ అదే ఇమిటేట్ ఆర్టిస్ట్ ఉంటారు, సేమ్ అలాగే వాయిస్ తో మాట్లాడడం, సేమ్ వాళ్ళు ఎలా డాన్స్ చేస్తారో సేమ్ అలాగే డాన్స్ చేయడం. సో అంటే వాళ్ళని ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఇమిటేట్ చేయడం అనమాట. సో ఇక్కడ ఇన్ఎమిటబుల్ అంటే ఏంటి? సో అలా ఎవరిని ఇమిటేట్ చేయలేరు. ఓకే, సో అలా ఇమిటేట్ చేయని దాన్ని మనం ఇన్ఎమిటబుల్ అంటాము. ఓకే, ఇన్ఎమిటబుల్ అంటే ఏంటి? విచ్ కెనాట్ బి ఇమిటేటబుల్ అంటే వాళ్ళని ఉన్నది ఉన్నట్టు మనము చేయలేము. సో వాళ్ళకి ఒక యునిక్ స్టైల్ ఉంది, ఓకే, ఒక యునిక్ ఫార్మాట్ ఉంది, విచ్ కెనాట్ బి కాపీడ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఎమిటబుల్. నెక్స్ట్, we should dash away all prejudices to live in harmony. సో ఇక్కడ హోమోఫోన్స్ అంటే మీకు ఇదిగో ఇక్కడ ఉంది కదా, క్యాస్ట్, కోస్ట్, కాస్ట్. సో ఇవన్నీ కూడా ఒకేలా మీకు ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు వీ షుడ్ డాష్ అవే ఆల్ ప్రిజుడిసెస్ టు లివ్ ఇన్ హార్మోనీ. హార్మోనీ అంటే ఏంటి? పీస్. హార్మోనీ, పీస్, సెరైన్, ట్రాంక్వాలిటీ, సెరినిటీ, ట్రాంక్వాలిటీ, హార్మోనీ. సో ఇవన్నీ కూడా ఏంటి? పీస్ కి సినానిమ్స్ అన్నమాట. PEACE, పీస్ అంటే ప్రశాంతత. ఇది సి, ప్రశాంతతకి సినానిమ్స్ అన్నమాట హార్మోనీ. సో మీకు హార్మోనీగా మీరు గడపాలి అని అంటే మీరు ఏం చేయాలి? డాష్ ఆల్ ప్రిజుడైసెస్. ఓకే, ప్రిజుడైసెస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు జడ్జ్మెంట్, మీకు ఈ వర్డ్ తోనే నేను గుర్తు చేపిస్తాను దీని యొక్క మీనింగ్. సో ఇప్పుడు ప్రీ అంటే ఏంటి? ముందు మనకి ప్రీ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీ యాన్యువల్ ఎగ్జామ్స్, ఇలా మనం స్కూల్స్ లో చెప్తుంటాము. ప్రీ అంటే ఏంటి? ముందు పెట్టేది. ఓకే, సో జుడిసెస్ అంటే
సో జ్యుడిషియస్ నుంచి నీకు జడ్జ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ జరగక ముందే ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉంది. సో రన్నింగ్ రేస్ కి ఎమ్మెల్యే ఇలాగా చాలా మంది జడ్జ్మెంట్ ఇవ్వడానికి కొంతమంది ఫెమిలియర్ పర్సన్స్ వచ్చారు. ఓకే, రన్నింగ్ రేస్ కి. సో మీరు ఇప్పుడు అక్కడ జడ్జ్మెంట్ అనేది రేస్ జరగక ముందే ఓకే వీళ్ళు ఫలానా ఫలానా వాళ్ళ అబ్బాయి, వీళ్ళు ఎమ్మెల్యే తరపున వాళ్ళు అని చెప్పేసి అబ్బాయి ఎలా చేసినా సరే అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే ఏదో ఒక కేటగిరీలో అని చెప్పేసి ముందుగానే అనుకున్నారు అనుకోండి. గ్యాంబ్లింగ్, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఓకే, సో ప్రీ అంటే ఏంటి, ముందుగానే అంటే అక్కడ ఒక ఈవెంట్ జరగక ముందే అది ఎవరు ఎలా పర్ఫామ్ చేసినా సరే ఈ పర్టికులర్ పర్సన్ కి మేము ఐ మీన్ అదే ఈ పర్టికులర్ పర్సన్ కి అవార్డ్ అనేది ఇవ్వాలి, ప్రైజ్ అనేది ఇవ్వాలి అని చెప్పి ముందుగానే డిసైడ్ చేయడం అనేది అన్యాయం అన్నమాట. సో ఓకే, సో ప్రీ జుడిషియస్ అంటే ఏంటి అని అంటే ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ రేసిజం కానీ లేకపోతే క్యాస్ట్ పరంగా కానీ సెక్స్ పరంగా కానీ అక్కడ ఒక డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దాన్ని మనం ప్రీజుడైస్ అంటాము. సో ఇక్కడ మనము ఒక లైఫ్ మనం పీస్ఫుల్ గా మనము సాగాలి అని అంటే డాష్ అవే ఆల్ ప్రిజుడైసెస్ టు లివ్ ఇన్ హార్మోనీ అని అంటున్నారు. సో ఇక్కడ మనకి అప్రోప్రియేట్ వర్డ్ ఏంటి వస్తారంటే క్యాస్ట్ అవే. సో క్యాస్ట్ అవే అని అంటే మనం దాన్ని దూరంగా ఉంచడం, వీ హ్యావ్ టు క్యాస్ట్ అవే. ఓకే, దూరం పెట్టడము. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వర్డ్ వస్తుంది క్యాస్ట్ అవే. సో ఇది అప్రోప్రియేట్ వర్డ్ ఇన్ ది ఫిల్లింగ్ ద బ్లాంక్. సో దీనికి ఆప్షన్స్ లేదా? ఓకే, దీనికి ఆప్షన్స్ పెట్టలేదు. సో విల్ సీ దిస్ ఇన్ ది లాస్ట్ 10th క్వశ్చన్ లాస్ట్ లో చూద్దాము. సో ఇంకా నెక్స్ట్ ఆల్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో మనం స్పెల్లింగ్ ని కరెక్ట్ చేయాలి. సో ఆల్ ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే మీకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పి చూసుకుంటే చాలు. సో నిప్పుడు యొక్క స్పెల్లింగ్ ఏంటి అంటే NIPPED. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో నిప్పుడు ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ దానికి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్పీచ్ వచ్చింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ది టీచర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది ఎగ్జామ్ హ్యాడ్ బీన్ పోస్ట్ పోన్. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. ఓకే, సో ది టీచర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది ఎగ్జామ్ హ్యాడ్ బీన్ పోస్ట్ పోన్డ్. సో ఇప్పుడు ది టీచర్ ఇన్ఫార్మ్డ్ వరకు సిమిలర్ గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ఫార్మ్స్ అనేది రాదు. ఇన్ఫార్మ్ ఉన్న దగ్గర మాత్రం మీరు ఆప్షన్స్ ని కొట్టేసుకోవచ్చు. సో ఇదైతే లేదు. ఇన్ఫార్మ్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ ఉన్నది మీకు కరెక్ట్ గా ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు బీయింగ్ ఎందుకు వస్తుంది? అసలు అక్కడ ఐఎన్జి ఫామ్ ఏది లేదు. సో ఐఎన్జి ఫామ్ ఏది లేకుండా మీకు ఎగ్జామ్ వాస్ బీయింగ్ పోస్ట్ పోన్డ్ అని చెప్పేసి ఎందుకు వస్తుంది? ఐఎన్జి ఫామ్ ఏమి లేదు. ఓకే, సో మీకు డైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ స్పీచ్ లోని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ లో ఎలా ఉందో సేమ్ ఏ టెన్స్ లో అయితే ఉందో ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సేమ్ అదే టెన్స్ లో అయితే ఉంటుంది. టెన్త్ ఏమి మారదు. సో మీకు ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ది ఎగ్జామ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా జంబుల్డ్ పారా జంబుల్డ్ వర్డ్స్. సో ఇది చూద్దాము, దీనికైనా ఆప్షన్స్ ఉన్నాయా? యా ఉన్నాయి. ఓకే, సో సి ఫస్ట్ ఆప్షన్ చదువుదాం. ఫస్ట్ ఏ, psychotherapy is a voluntary relationship between the one seeking treatment or client and the one who treats or the therapist. ఓకే, సో సైకోథెరపీ గురించి చెప్తున్నారు. సో ఇది ఎందుకో ఇదే ఫస్ట్ పాయింట్ అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ మీకు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నా. సైకోథెరపీ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒక్కటే ఉంది. సో ఎందుకైనా మంచిది నెక్స్ట్ సి వస్తుందో కాదో ఏ తర్వాత ఒకసారి చూసుకుని అప్పుడు ఆన్సర్ పెడతాము. ఓకే, సో సి ఆప్షన్ చూద్దాం. సి నెక్స్ట్ ది రిలేషన్ బి కూడా ఒకసారి చదువుతాం. ది రిలేషన్షిప్ ఈస్ కండ్యూసివ్ ఫర్ బిల్డింగ్ ది ట్రస్ట్ ఆఫ్ ది క్లయింట్ సో దట్ ప్రాబ్లమ్స్ మే బీ ఫ్రీలీ డిస్కస్డ్. Next, the purpose of the relationship is to help the client to solve the psychological problems
being faced by him or her. సో ఇక్కడ ఏంటి అంటే సి సైకోథెరపీ గురించి మీకు చెప్పాడు ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ రిలేషన్షిప్ గురించి మీకు ఏమి ఇక్కడ మాట్లాడట్లా ముందు పాయింట్ లో. దీని పాయింట్ యొక్క కంటిన్యూషన్ మనం ఎప్పుడైనా సరే చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ వన్ సెకండ్. ఓకే, ఇది కూడా మనం లాస్ట్ లో చూద్దాము. కొంచెం హెడేక్ గా ఉంది పారాజంబల్ సెంటెన్సెస్ అంటే. ఓకే, సో రాషిద్ వాస్ నాట్ ఏబుల్ టు డాష్ ది పెయిన్ ఆఫ్టర్ ది యాక్సిడెంట్. సో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనము పెయిన్ ని తట్టుకోలేము. సో ఓకేనా, సెంటెన్స్ బట్టి మనకి వర్డ్ అర్థమవుతుంది. సో తట్టుకోలేని దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము, నాట్ ఏబుల్ టు బేర్. సో బేర్ అనేది మీకు ఇక్కడ స్పెల్లింగ్ తెలిసి ఉండాలి, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ కొంచెం దగ్గరగా ఆ స్పెల్లింగ్ బట్టి మనం ఎంచుకునేటట్టు ఉన్నాయి. సో బేర్ యొక్క మీనింగ్ స్పెల్లింగ్ వచ్చేసి బిఈఏఆర్, బేర్ యొక్క స్పెల్లింగ్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సి ప్యాసివ్ వాయిస్ మనకి ఇచ్చారు. డిడ్ యూ హియర్ దట్ నాయిస్. ఓకే, డిడ్ యూ హియర్ దట్ నాయిస్, డిడ్ యూ హియర్. సో ఏ టెన్స్ లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఓకే, సో మనం డిడ్ ని ఎలా మారుస్తాము, డిడ్ మనకి ఇక్కడ మన వాయిస్ మార్చేటప్పుడు కూడా సేమ్ అదే టెన్స్ లో ఉండాలి. ఓకే, డిడ్ యూ హియర్ దట్ నాయిస్. సో ఇక్కడ ఈస్ రావట్లేదు, ఈస్ అవసరం లేదు మనకి ఇక్కడ. సో ఈ ఆప్షన్ ని తీసేయచ్చు. నెక్స్ట్ వాసెంట్ దట్ నాయిస్ హియర్డ్ బై యూ. ఇది ఇక్కడ మనకి నెగిటివ్ సెన్స్ వస్తుంది. సో నెగిటివ్ సెన్స్ ఇది ఇక్కడైతే కరెక్ట్ కాదు. డిడ్ యూ హియర్ ది నాయిస్, వాసెంట్ దట్ నాయిస్ హియర్డ్ బై యూ. సో నెగిటివ్ సెన్స్ అవసరం లేదు. సో హ్యాస్ ఉంది, ఈ హ్యాస్ ఉన్న ఆప్షన్ కూడా మనం క్యాన్సిల్ చేసేయచ్చు. దారుణంగా మనము దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు, గెట్ అవుట్ అని చెప్పి. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. సో వాస్ దట్ నాయిస్ హియర్డ్ బై యూ, వాస్ వస్తుంది ఇక్కడ కరెక్ట్ మనకి వర్డ్ డిడ్ కి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, మళ్ళీ 16th కూడా. So the district magistrate ordered the police to work all night and put an end to these riots. సో మనం ఆప్షన్స్ లో చూద్దాము. సో అన్నిట్లో ఫస్ట్ టోల్డ్ అనే ఉంది. సో ఇంకా మనం చూడాల్సింది సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, అంటే కొటేషన్స్ లో వచ్చిన సెంటెన్స్. సో వర్క్ ఆల్ నైట్ అండ్ పుట్. సో ఇక్కడ ఉన్నది ఎండ్ అని ఉంది. సో మనం మెయిన్ అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ యొక్క మెయిన్ థీమ్ ని మనం మార్చలేము. ఎండ్ అని ఉన్నప్పుడు అండ్ అని పెట్టాల్సిన అవసరం ఏముంది మనకి. సో ఇట్స్ అన్నెసెసరీ. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ని మనం తొలగించుకోవచ్చు. నెక్స్ట్ సో ఎండ్ అనేది అన్నిట్లో కామన్ గా ఉంది. నెక్స్ట్ పుట్ కూడా కామన్ గా ఉంది. నెక్స్ట్ టు. సో ఇక్కడ టూ ఉంది ఒక ఆప్షన్ లో, మిగతా రెండు ఆప్షన్స్ లో యాన్ ఉంది. సో ఇక్కడ పుట్ తర్వాత యాన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ యాన్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సో అక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ లోని పోలీసులకి మెజిస్ట్రేట్ ఏం చెప్పారంటే, మీరు నైట్ అంతా వర్క్ చేయండి, వర్క్ చేసి ఆ రొయట్స్ ని ఎండ్ చేయండి అని చెప్పారు. సో డీస్ రొయట్స్ అని చెప్పారు. సో మనకి దోస్ రొయట్స్ అని చెప్పారు. సో దీన్ని మనము డైరెక్ట్ స్పీచ్ గా మనము చెప్పేటప్పుడు, అంటే మెజిస్ట్రేటే చెప్తున్నప్పుడు డీజ్ అని చెప్పి సంబోధించి చెప్తాడు. సో ఇక్కడ మీకు మార్చాల్సింది డీజే మార్చాలి, కానీ మిగతా ఏది మారాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు డీజ్ అనే ఆప్షన్ ఏముంది, సో ఇది తీసేసాము అండ్ ఈ టూ కూడా తీసేసాము. సో ఇంకా మీకు ఈ రెండు ఆప్షన్స్ లోని డీజ్ తో వచ్చేది ఏముంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఇలా మీరు ప్రతిదీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ అనేది పెట్టేయాలి. సో 17th ఇడియం అడుగుతున్నారు ఇక్కడ. ది టీమ్ డిసైడెడ్ టు పుల్ అవుట్ ఆల్ ది స్టాప్స్ ఫర్ దేర్ అప్కమింగ్ ప్రెజెంటేషన్. ఓకే, సో పుల్ అవుట్, ది టీమ్ డిసైడెడ్ టు పుల్ అవుట్ ఆల్ ది స్టాప్స్ ఫర్ దేర్ అప్కమింగ్ ప్రెజెంటేషన్ అంటే పుల్ అవుట్.
సో పుల్ అవుట్ అంటే ఏంటి, లాగడం, పట్టి లాగడం, బయటికి లాగేసుకోవడం. ఓకే, పుల్ అవుట్ అది మనం వాడుక భాషలో మనం చెప్పేది. సో పుల్ అవుట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డైవర్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక అవాంతరాలు వచ్చినప్పుడు మనల్ని మనము వాటి నుంచి దూరంగా వచ్చేయడం. ఓకే, పుల్ అవుట్ అంటే. ఓకే, సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే సో టీమ్ అనేది ఏం డిసైడ్ అయిందంటే మనము ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సో మన ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు మనకి అన్ని అన్ని పుల్ అవుట్ అంటే అన్ని ఏదైతే మనకి అడ్డంకులు ఉన్నాయో, పుల్ అవుట్ ఆల్ ది స్టాప్స్ అంటే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో సో అవన్నిటి నుంచి పుల్ అవుట్ అంటే ఏం చెప్పాను, దూరంగా వచ్చేయడం, డిస్ట్రాక్షన్స్ నుంచి కానీ ఆటంకాల నుంచి కానీ. సో మనల్ని మనము వాటి నుంచి దూరంగా వచ్చేయడం. సో అడ్డంకుల్ని మనం దూరంగా వచ్చేయడం ఈ మీనింగ్ యొక్క కంప్లీట్ ఈ సెంటెన్స్ యొక్క కంప్లీట్ మీనింగ్. సో దీనికి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు మీ కింద ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కనిపిస్తుంది అనేది చూసుకోవాలి. సో మీరు సెంటెన్స్ ఒకసారి చదివేసేసి కింద మళ్ళీ ఆప్షన్స్ అన్ని చదివేస్తే మీకు ఇడియం పరంగా అయితే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీకు ఇడియం ఎగ్జాంపుల్ సెంటెన్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ సెంటెన్స్ ని అర్థం చేసుకోండి ఫస్ట్. సో మీరు సెంటెన్స్ ని మీకు అర్థం చేసుకుంటే మీకు సగం ఆన్సర్ అక్కడే దొరికేస్తుంది. ఇంకా సగం ఆన్సర్ మీకు ఆప్షన్స్ చూస్తే ఇంకో సగం ఆన్సర్ మీరు కనిపెట్టేయచ్చు. సో ఇక్కడ మీకు అర్థమైన మీనింగ్ కి దగ్గరగా ఏ సెంటెన్స్ ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఇడియమ్స్ ఇలా పెట్టాలి ఒకవేళ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చినట్లయితే. ఓకే, కీప్ దిస్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. వెయిట్ పేషెంట్లీ ఫర్ మోర్ ఫేవరబుల్ టైం కాదు. గివ్ అప్ ఈజీలీ అండ్ వితౌట్ థింకింగ్ మచ్ కాదు. ఇంకా ఖచ్చితంగా లాస్ట్ ఆప్షనే ఉంటుంది. సో చదువుదాం ఒకసారి. టు డూ ఎవ్రీథింగ్ టు మేక్ సంథింగ్ సక్సెస్ఫుల్. సో దీని యొక్క ఇడియం యొక్క ఏంటి, ఇడియం సెంటెన్స్ ని బట్టి అంటే మనం సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏదైనా సరే మనం చేయగలగాలి. ఓకే, సో మనం అనుకున్న మీనింగ్ కి ఇది చాలా క్లోజ్ గా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి, బట్ క్లోజ్ గా ఉన్నది మీరు చూసి సెలెక్ట్ చేసి పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ వాయిస్ ఇచ్చారు. ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ హిస్ స్పీచ్. ఏంటి, అందరూ వాడి స్పీచ్ కి సర్ప్రైజ్ అయ్యారంట. సో దీనికి ఎవ్రీవన్ హిస్. సో ఇక్కడ మనకి ఇది లాస్ట్ లో ఉండేది ఫస్ట్ లో వస్తుంది కదా. సో హిస్ స్పీచ్ సర్ప్రైజ్డ్, హిస్ స్పీచ్ సర్ప్రైజ్డ్. సో సర్ప్రైజ్డే వస్తుంది మీకు. సర్ప్రైజ్ ఉన్నదంతా కూడా మీరు తీసేయండి. సో ఆబ్వియస్ గా మీకు ఈ కింద ఆప్షన్స్ అన్ని కూడా రాంగ్ అయిపోతాయి. సో 18th వన్ ఫస్ట్ ఆప్షనే వస్తుంది మీకు, అవునా కదా. సో వాస్ సర్ప్రైజింగ్, ఈ సర్ప్రైజింగ్ ఇవన్నీ పోతాయి. సో హీస్ స్పీచ్ సర్ప్రైజ్డ్ ఇదే వస్తుంది, సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ 19th వన్. సో ఇక్కడ 2 కాన్వర్జేషన్ ఇచ్చారు, ఫిల్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇడియం ఫిల్ చేయాలి. ఫస్ట్ పర్సన్ ఏం చెప్తుంది, ఐఎమ్ సో నర్వస్, ఐ డోంట్ థింక్ ఐ షుడ్ మేక్ ది స్పీచ్. సో నేను చాలా నర్వస్ గా ఉన్నాను, సో నేను స్పీచ్ చెప్పాలా, నేను చెప్పలేకపోతాను సో అని చెప్పేసి తను కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ లో చేసుకుంటుంది. సో నెక్స్ట్ పర్సన్ బి, నో యు ఆర్ జస్ట్ గెటింగ్ డాష్, యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. అంటే తను కొంచెం ఏమంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది, తను భయము నర్వస్ ఫీల్ అవుతుంది. సో దీనికి ఇడియం ఏంటి, నర్వస్ గా ఫీల్ అవ్వడము, కాన్ఫిడెన్స్ లెవెల్ ని తగ్గించుకోవడము, భయపడము. సో దీన్ని మనము ఇడియం, దీనికి రిఫ్లెక్టివ్ సెంటెన్స్ ఏంటంటే కోల్డ్ ఫీట్. ఇప్పుడు మనము ఎక్కువ టెన్షన్ పడినా సరే, ఎక్కువ నర్వస్ ఫీల్ అయినా, టెన్స్ ఫీల్ అయినా మనకి చేతులన్నీ కూడా చెమటలు పడుతూ ఉంటాయి, చల్లగా అయిపోతాయి చేతులు, కాళ్ళు, అరికాళ్ళు చల్లగా అయిపోతుంటాయి. సో దానికి మనము ఇడియం, ఇంగ్లీష్ లో ఇడియం ని కోల్డ్ ఫీట్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఓకే, కోల్డ్ ఫీట్. నెక్స్ట్, లక్ డస్ నాట్ ఆల్వేస్ ఫేవర్ అస్, సో వీ మస్ట్ ఆల్వేస్ డిపెండ్ డాష్ అవర్ ఓన్ ఎఫర్ట్స్ ఫర్ సక్సెస్. డిపెండ్, మీకు డిపెండ్ ఈ సెంటెన్స్ చదవంగానే మీకు ఆ వర్డ్ వచ్చేసి ఉండాలి. ఓకే, ఏమొస్తుంది, డిపెండ్ అపాన్ వస్తుంది. సో వీ మస్ట్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. సో అపాన్ వస్తుంది దీనికి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి. సో నెక్స్ట్ మళ్ళీ జంబుల్ సెంటెన్స్ ఇచ్చాడు, బిగినింగ్ ఇన్ ది 19th century ఫస్ట్. నెక్స్ట్, వాస్ లాంగ్ ఏ మిస్టరీ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ది మూన్. 3 competing theories emerged to solve it. మీకు ఇక్కడ ఈ సెంటెన్స్ బి సెంటెన్స్ చూస్తే మీకు లాస్ట్ లో ఎండ్ వస్తుంది. ఓకే, సో మీకు ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ ఏ ఎండ్ తోని
ఎండ్ అవ్వదు. ఓకే, అంటే ఏ అండ్ డి లాస్ట్ మీకు రాదు ఖచ్చితంగా. సో బి అనేది లాస్ట్ ఆప్షన్ గా ఒకవేళ ఎవరైనా పెట్టుంటే ఏదైనా ఆప్షన్ లో, సో దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నిర్దాక్షిణ్యంగా దానికి గెంటేసేయండి. సో బి ఇంకెక్కడ ఉంది, బి ఇంకెక్కడ లేదు, ఈ ఆప్షన్ లోనే ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేసేసాయి. ఇంకా మిగిలిన 3 ఆప్షన్స్ లోనే మనకి ఆన్సర్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తుంది అనేది చూసుకోవాలి. అండ్ అలానే కామా ఉన్నది కూడా మనకి రాదు. ఏంది కామాతో ఎండ్ అయ్యే పారా కూడా ఏమి ఉండదు మనకి. సో ఏని కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు. సారీ, ఏ ఉన్నది లాస్ట్ ఉన్న ఏ ఆప్షన్ ఏంటి, 2. సో టూ ఆప్షన్ ని కూడా మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకి ఆన్సర్ ఉంది 3, 4 లోనే. సో 3, 4 లోనే కాబట్టి మనకి 3 లో ఏ స్టార్టింగ్ సెంటెన్స్ అని చెప్పాడు, 4 లో సి స్టార్టింగ్ సెంటెన్స్ అని చెప్పాడు కదా. సో మనకి సి స్టార్టింగ్ సెంటెన్స్ ఏ స్టార్టింగ్ సెంటెన్స్ అవుతుందా అని చూసుకుంటే చాలు, మనకి ఇంకా మిగతా అవన్నీ అవసరం లేదు. సో మీకు బిగినింగ్ ఇన్ ది 19th century అని చెప్పేసి వచ్చింది ఏ. సి అని చూస్తే ది ఆరిజిన్ ఆఫ్ ది మూన్ అని వచ్చింది. సో మనకి ఇక్కడ మీరు పర్టికులర్ గా మనం చూసుకుంటే సి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఎందుకంటే సి ఆప్షన్, సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నాడు. ఇన్ ది ఆరిజిన్ ఆఫ్ ది మూన్, ఓకే, ఇన్ ది ఆరిజిన్ ఆఫ్ ది మూన్, బిగినింగ్ ఇన్ ది 19th century, ఇన్ ది ఆరిజిన్ ఆఫ్ ది మూన్ వాస్ ఏ లాంగ్ మిస్టరీ, వాస్ లాంగ్ ఏ మిస్టరీ. సో మీకు స్టార్టింగ్ సెంటెన్స్ అనేది ది ఆరిజిన్ ఆఫ్ ది మూన్ అనే వస్తుంది. సో మీకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే లాస్ట్ ఆప్షన్ సి, బి, ఏ, డి. ఓకే, సో ఇంకా నెక్స్ట్, ది మ్యాంగో ఇస్ ది డాష్ ఫ్రూట్. ఇది మరీ చిన్న పిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చాడు కదా. ది మ్యాంగో ఇస్ ది డాష్ ఫ్రూట్, స్వీటెస్ట్ ఫ్రూట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ది మ్యాంగో ఇస్ ది స్వీటెస్ట్ ఫ్రూట్. ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ది ఎక్స్ప్లోషన్ కాస్ట్ సీరియస్ డ్యామేజ్ ఇన్ ఉక్రెయిన్. ఎక్స్ప్లోజన్ కాస్ట్ సీరియస్ డ్యామేజ్ ఇన్ ఉక్రెయిన్. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ గా మార్చాలి. సో మనకి సీరియస్ డ్యామేజ్, సో ఇది మనకి స్టార్టింగ్ అనేది వస్తుంది, సీరియస్ డ్యామేజ్ అనేది. ఓకే, సో సీరియస్ డ్యామేజ్ ఇక్కడ మనకి కాస్ట్ ఉంది. ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో పాస్ట్ టెన్స్ లో లేనివన్నీ కూడా కొట్టేయచ్చు మీరు. సో ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ లో లేని సెంటెన్స్ ఏంటి, ఇట్ హ్యాడ్ బీన్ కాస్ట్. సో ఇది కూడా మనకి పాస్ట్ టెన్స్ లో ఉంది. కానీ ఇక్కడ మనకి బి యొక్క యూసేజ్ అనేది అన్నెసెసరీ. ఇక్కడ మనకి బి ఫార్మ్స్ ఏది రాలేదు. సో మీకు ఈ క్వశ్చన్ సెంటెన్స్ లోనే మీకు రాకపోతే ఆన్సర్ సెంటెన్స్ లో బి ఫార్మ్స్ అనేది రాదు ఖచ్చితంగా. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా బీన్ ఉంది. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, నిర్దాక్షిణ్యంగా గెంటేయచ్చు ఈ 2 ఆప్షన్స్. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ 3ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మిగిలింది ఏంటి, ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సీరియస్ డ్యామేజ్ వాస్ కాస్డ్ బై ది ఎక్స్ప్లోజన్ ఇన్ యుక్రెయిన్. సో 23 వచ్చేసి 4. మీకు ఇలాగా నాతో పాటు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది కదా. ఓకే ఇంతేనా, ఓకే ఓకే ఎగ్జామ్ లో కూడా మనం ఇలా చేయొచ్చు అని చెప్పి మీకు మీ మైండ్ చెప్తూ ఉంటుంది. సో మీరు ఇలాగా పీవైక్యూస్ అనేది ప్రాక్టీస్ సెషన్స్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎలా ఆప్షన్స్ పెట్టాలి, ఓకే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంతకుముందు పేపర్స్ లో అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో డూ పీవైక్యూస్. మీకు జనరల్ అవేర్నెస్ యొక్క పీవైక్యూ సెషన్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టున్నా. ఎస్ఎస్సికి, సిజిఎల్ కి సంబంధించి అండ్ రైల్వేస్ కి సంబంధించి పీవైక్యూస్ చేస్తున్నా, మ్యారథాన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ని నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ సెషన్స్ అన్ని చేస్తూ ఉంటాను. ఓకే, సో మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, నేను చెప్పేదాన్ని నీట్ గా అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్ అంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అందరూ చూస్తారు బట్ లైక్ చేయరు. సో మీకు అర్థమవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అర్థం కావట్లేదంటే యూ కెన్ మూవ్ టు ది అదర్ వీడియో. సో నేనే చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు, ఇప్పటికి లాస్ట్ లోకి వచ్చేసాయి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో మీరు లాస్ట్ 2 క్వశ్చన్స్ వరకు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియో కదా. సో మరి ఇంకెందుకు లేట్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీ ఫీడ్బ్యాక్ ఏంటి, బాగుందా బాగాలేదా కింద కమెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఇచ్చాడు, వొకాబులరీ నుంచి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. సో ఎన్హాన్స్, మీరు ఈ వర్డ్ ఎక్కడో దగ్గర వినుంటారు మీ డైలీ లైఫ్ లోని, మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే. ఎన్హాన్స్.
సో ఎన్హాన్స్ అనేది ఏంటంటే ఎక్కువగా మీకు ఫుడ్ లాక్స్ చేసేవాళ్ళు, ఫుడ్ షెఫ్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఎన్హాన్స్ అంటే ఏంటంటే ఉన్న దాన్ని ఇంప్రూవ్ చేయడము. ఓకే, దాన్ని దాని యొక్క టేస్ట్ గానీ, క్వాలిటీ గానీ, లుకింగ్ గానీ ఇంప్రూవైజ్ చేయడం. ఓకే, ఆ స్టేట్ ని మనము ఇంగ్లీష్ లో ఎన్హాన్స్ అంటాం. ఓకే, సో ఎన్హాన్స్ యొక్క ఆపోజిట్ ఏమవుతుంది? ఎన్రిచ్. ఎన్రిచ్ అనేది పాజిటివ్. సో ఎన్హాన్స్ అనేది పాజిటివ్ మీనింగ్ ఉన్నది. సో మనకి దీని యొక్క ఆపోజిట్ అనేది నెగిటివ్ సెన్స్ ఉన్నది వస్తుంది ఆబ్వియస్ గా, అవునా కదా? సో మనకి నెగిటివ్ సెన్స్ ఉన్న వర్డ్ కావాలి. సో మిరాకిల్ కూడా మనకి పాజిటివే. సో రిలవెన్స్ కూడా మనకి అసలు ఎన్హాన్స్ కి రిలవెన్స్ కి ఫస్ట్ సంబంధం లేదు. సో మనకి ఇంకా నెగిటివ్ ఫీల్ ఉన్న వర్డ్ వచ్చేది ఏంటి? ఇంపైర్. ఓకే, సో ఇది మనము ఒక్కొక్కసారి మీకు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్స్ దొరకవు. సో మీరు ఇలా పాజిటివ్ సెన్స్, సో నేను ఇలా డిరైవ్ చేసుకున్నా కదా ఏంటి? ఎన్హాన్స్ అంటే క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ ఇంప్రూవ్ చేసేదాన్ని మనం ఎన్హాన్స్ చేయడం అంటాము. సో ఇది పాజిటివ్ సెన్స్. సో మనకి దీని ఆపోజిట్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది ఆబ్వియస్ గా. ఓకే, సో ఇలా మీరు కింద ఆప్షన్స్ ని పెట్టచ్చు. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ సడన్ అండ్ వైలెంట్ చేంజ్ ఆర్ అప్హీవల్. సో వైలెంట్ చేంజ్, సడన్ చేంజ్ అంటే ఇక్కడ టోటల్ గా నెగిటివ్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మీరు నెగిటివ్ మీనింగ్ వచ్చే ఒక వర్డ్ వెతకాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాము, ట్రాంక్విలిటీ. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇది పాజిటివ్ నేచర్డ్ వర్డ్. అంటే ట్రాంక్విలిటీ అంటే పీస్. సెరెనిటీ అన్నా కూడా పీస్. ఈక్వానిమిటీ, సో ఇది కూడా పీసే. సో ఇంకా మనకి మిగిలింది ఒకే ఆప్షన్. సో ఇది ఆన్సర్. సో టర్బులెన్స్ అంటే మనకి వైలెంట్ చేంజ్, సడన్ చేంజ్. సో దాన్ని మనం టర్బులెన్స్ అంటాము. ఓకే, సో ట్రాంక్వాలిటీ, సెరెనిటీ, ఈక్వానిమిటీ ఇవన్నీ కూడా పీస్, హార్మోనీకి సంబంధించిన సినానిమ్స్ అన్నమాట. సో ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను అనుకుంటా, హార్మోనీకి సంబంధించిన ఇవన్నీ కూడా మీనింగ్స్. ఓకే, మనం ఇందాక ఒక పారాజంబుల్ వర్డ్ వదిలేసాము, ఆప్షన్స్ ఉన్నది. వెయిట్, అది మనం చూద్దాం. యా, ఇదే. సో ఓకే, మనకు ఒక డౌట్ అయితే వచ్చింది. ఏతో స్టార్ట్ అయ్యేది ఇది ఒక్కటే ఉంది కాబట్టి మనకి ఇదే అని చెప్పేసి మనకి డౌట్ వచ్చింది. సో దాని తర్వాత సి వస్తుందో రాదో చెక్ చేసుకుని మనం ఇదో కాదో కన్ఫర్మ్ చేసుకుందాం. సో సి ఆప్షన్ లో, ది పర్పస్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఈస్ టు హెల్ప్ ది క్లయింట్ టు సాల్వ్ ది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై హిమ్ ఆర్ హర్ ఆర్ హిమ్. సో ఇక్కడ పైన సైకియోథెరపీ గురించి మాట్లాడుతున్నారు. ఈస్ ఎ వాలంటరీ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ సీకింగ్ ట్రీట్మెంట్ ఆర్ ది క్లయింట్ అండ్ వన్ హూ ట్రీట్స్ ది థెరపిస్ట్. ఓకే, సో ఇక్కడ మీకు దీనికి ఖచ్చితంగా కనెక్టివిటీ ఉన్నట్టుగానే మీకు అనిపిస్తుంది కదా. ది పర్పస్ ఆఫ్ ది రిలేషన్షిప్ అంటే ఈ రిలేషన్షిప్ ఎందుకు అని అంటే, క్లయింట్, ఇక్కడ కూడా క్లయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాము, ఇక్కడ ఈ కింద కూడా క్లయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో దెర్ ఈస్ ఏ మ్యాచింగ్. ఓకే, సో ఎందుకు, ఏం సాల్వ్ చేయడానికి అంటే మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బీయింగ్ సాల్వ్. సో దీనికి ఏ తర్వాత సి వస్తుందని చెప్పి మనకి కొంచెం డీటెయిల్ గా వెళ్తే మనకి ఖచ్చితంగా అర్థమైంది. సో మనకి ఇక్కడ ఏ ఆప్షన్ చూసుకున్నాం. సో మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసుకోవడానికి సి ఆప్షన్ కూడా చూసుకున్నాం. సో ఆబ్వియస్ గా మనకి థర్డ్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్. సో సి అనేది ఏ తర్వాత సి ఆప్షన్ వస్తుంది. ఓకే, సో హియర్ మీకు 43 minutes అయిపోయింది. సో ఐ థింక్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో నేను మీకు ఈ పీపీటీ మీకు కావాలి రివిజన్ చేసుకోవడానికి, రిఫర్ చేసుకోవడానికి అంటే ఇట్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది టెలిగ్రామ్ ఛానల్. సో యూ కెన్ ఫైండ్ ది టెలిగ్రామ్ ఛానల్ ఆన్ ద బిలో కమెంట్ సెక్షన్ లో నేను లింక్ ఇస్తాను. సో ఫ్రమ్ దట్ యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ ఉంది. సో అది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు యూట్యూబ్ లో చెప్పలేనివి, ఐ మీన్ యూట్యూబ్ లో షేర్ చేయలేని కంటెంట్ అంటే, ఐ మీన్ కొన్ని చిన్నవి లేక ఏదైనా అప్డేట్స్ కానీ, కొన్ని మీకు మోటివేటింగ్ గా ఉండే క్యాప్షన్స్ కానీ, వీడియోస్ కానీ అలాంటివి నేను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మిగతా పీపీటీస్, పీడిఎఫ్స్, ఇంకా క్లాసెస్ గురించి అప్డేట్స్, ఇంకొన్ని క్విజెస్ లాంటివి టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటా. సో యూ కెన్ ఫాలో బోత్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. సో ఈ పీడిఎఫ్ అయితే మీకు టెలిగ్రామ్ లో దొరుకుతుంది. సో కీప్ సపోర్టింగ్ గైస్. ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అన్ని యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రైల్వేస్ కి అండ్ ఆల్సో బ్యాంక్స్ కి అందరికీ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా మీకు
అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ ఈ సెషన్లోని. సో ఒకసారి ప్లేలిస్ట్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఓకే, సో ఐ హోప్ ది సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. కింద లైక్ చేయండి, కింద కమెంట్ కూడా చేయండి. ఓకే, సో ఓకే, బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్.